ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని మీరు వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ను వీరు వినబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఈ వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు. ఇలా ఏదైనా సరే, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే వారి నుండి మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదటి వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు తన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటనే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క మిత్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కలుసుకునే విషయంలో
చాలా కాలంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడడం, ఈ విధంగా మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తుంది. ఈరోజు అనుకోకుండా మీరు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే విషయాన్ని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఈ సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను, చేర్పులను తీసుకొని వస్తుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు ఆ యొక్క ప్లాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళికను ఖచ్చితంగా ఉండడం లేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కమ్యూనికేషన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి ఫ్రెండ్స్తో చేస్తారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇదివరకు మీరు ఏ అంశంలో అయితే డౌట్స్ని కలిగి ఉండి చదువుపై ఏకాగ్రత చూపించలేకపోతున్నారో అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. ఎప్పుడూ కూడా శనిదేవుణ్ణి నిందించకండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీకు దక్కుతుంది. సో మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అనేది మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం